లంక గ్రామాల విద్యార్థులకు ఉపాధ్యాయుల చేయూత. బటిప్రోలు మండలంలోని లంక గ్రామాలలో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు శుక్రవారం చేయూత అందించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరం చేయి కలుపుదాం, వరద ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు చేయూతనిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గుర్రం మురళీమోహన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో బ్యాగులు, అదేవిధంగా పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి రీతులు కూడా మరి ఈ ఫోరం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో మరి అందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థుల్ని వాళ్ళు ఆమోదం అదేవిధంగా విద్యార్థులు కూడా ఆదుకోవడం అనేది కూడా చాలా ఉన్నతమైనటువంటి కాబట్టి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సహాయ సహకారాలు ఇచ్చడం వల్ల మేము కదలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మెసర్లంక, అదేవిధంగా కిష్కిందపాలెం, అదేవిధంగా తిప్పలకట్ట గ్రామాలన్నింటిలో కూడా గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగులు ఎన్నికలు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా ఫోరం తరఫున అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. వారం క్రితం వచ్చినటువంటి కృష్ణానది వరదలను చూసుకుని మరి స్కూల్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎక్కువ మొత్తంలో మరి పుస్తకాలు, బ్యాగులు మరి వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. స్కూల్ కూడా దరిదాపు ఇంచుమించుగా స్లాబ్ దాకా మునిగిపోవడం జరిగింది. దానిలో భాగంగా మరి పేదలైనటువంటి విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఏపీఎస్ఎస్టీఎఫ్ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి మురళీమోహన్కి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీఎస్ఎస్టీ సభ్యులందరికీ కూడా మరి ఈ పెసర్లంక గ్రామం తరఫున విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి దాతృత్వం అనేది చాలా మరి వేల కొలది విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా పెసర్లంక విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే.